Everyone, this is Sirisha. Welcome back to my channel, Siri Pearls. 2 వారాల ప్రొటెస్ట్ తర్వాత నేపాల్ is returning to normalcy. Nepal former Chief Justice Srimati Sushila Karki garu took charge as the PM of Nepal. म सुशीला कार्की नेपालको सार्वभौम सत्ता र राजकीय सत्ता नेपालको सर्वोच्च सत्ता र राजकीय सत्ता नेपाली जनतामा निहित रहेको नेपालको संविधानप्रति पूर्ण वफादार रही ఫస్ట్ ఫీమేల్ PM గా హిస్టరీ క్రియేట్ చేశారు. గత 3 వారాలుగా అక్కడ ప్రజల ప్రొటెస్ట్ తో అట్టుడికిపోయింది నేపాల్. ఇక్కడి యూత్ ఒక ఉద్యమాన్ని నడిపించారు. దిస్ ప్రొటెస్ట్ ఈస్ అగేన్స్ట్ కరప్టెడ్ గవర్నమెంట్. ఆన్ దిస్ సాటర్డే శ్రీమతి సుశీలా కర్కి టుక్ ఓత్ యాజ్ అ PM. Immediately, she held an official meeting with Gen-Z leaders and political leaders. The main agenda is to prevail peace in Nepal. She also led a high-level committee to identify the root cause of the protest. Why it is escalated so much. తో పాటు ప్రొటెస్ట్ లో చనిపోయిన వారందరి కుటుంబాలకి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. వారిని ఉద్యమకారులుగా గుర్తిస్తామని ప్రకటించారు. గాయపడిన వారి మెడికల్ ఎక్స్పెన్సెస్ గవర్నమెంట్ భరిస్తుందని తెలిపారు. ఫ్రస్ట్రేషన్స్ కి ఉన్న అన్ని కారణాలని పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. నేపాల్లో ఉన్న ఈ ఇంటర్న్ గవర్నమెంట్ 6 నెలల పాటు కొనసాగనుంది. ఇన్ మార్చ్ 26 of 2026 జనరల్ ఎలక్షన్స్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ వీడియోలో మనం అసలు ఈ ప్రొటెస్ట్ ఎక్కడ మొదలైందో, ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారో పూర్తిగా తెలుసుకుందాం. లుక్ ఇన్ టు ద బ్యాక్గ్రౌండ్. September 4th నేపాల్ గవర్నమెంట్ కొన్ని సోషల్ ప్లాట్ఫామ్స్ ని బ్యాన్ చేసింది. లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ లాంటివి. గవర్నమెంట్ ఒక రూల్ తీసుకొచ్చింది. అదేంటంటే ఆల్ ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్ షుడ్ రిజిస్టర్ విత్ గవర్నమెంట్ ఆఫ్ నేపాల్. ఆల్సో షుడ్ అపాయింట్ లోకల్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ దట్ సోషల్ మీడియా. రూల్ ఎందుకు తీసుకొచ్చారంటే టు అవాయిడ్ మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడింగ్ ఇన్ నేపాల్. ఫేక్ న్యూస్ స్ప్రెడ్డింగ్ ని ఆపాలన్న ఉద్దేశంతో ఈ రూల్ తీసుకొస్తున్నామని నేపాల్ గవర్నమెంట్ జస్టిఫికేషన్ ఇచ్చింది. టిక్ టాక్, వైబర్ లాంటివి తప్ప మిగతా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా దీనికి ఆసక్తి చూపలేదు. At last, on 4th September, Nepal government banned all the 26 social media platforms in Nepal. This triggered youth of Nepal. ఉన్న పల్లంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని బ్యాన్ చేయడం వల్ల కమ్యూనికేషన్ దెబ్బతింది. బిజినెసెస్ విచ్ రన్స్ డ్యూ టు సోషల్ మీడియా ఎఫెక్ట్ అయింది బాగా. జర్నలిజం కూడా హ్యాంపర్ అయింది. నేపాల్ యూత్ థాట్ నేపాల్ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ that is directly violating the constitutions of Nepal. On this basis, September 8th youth of Nepal protest ni start చేశారు. Some of the police started firing bullets and water cannons towards the protesters. This escalated the situation, which started peacefully, took a violent turn. పోలీసుల కాల్పుల్లో దాదాపు 19 మంది అక్కడికక్కడే చనిపోయారు. దీంతో యువత కోపం కట్టలు తెంచుకుంది. యువత డైరెక్ట్ గా అక్కడ పవర్ హౌసెస్ ని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. పొలిటీషియన్స్ భవనాలని, పార్లమెంట్ హౌసెస్ ని, ఇంకా లగ్జరియస్ హోటల్స్ ని టార్గెట్ చేశారు. వాటన్నిటికీ నిప్పు పెట్టారు.
దీంతో నేపాల్ గవర్నమెంట్ వారి మీద షూటెడ్ సెట్ ఆర్డర్స్ ఇష్యూ చేసింది. ఈ ప్రొటెస్ట్ లో ఇప్పటి వరకు దాదాపు 51 మంది చనిపోయారు, 600 మంది గాయపడ్డారు. జైళ్లలోని 50,000 మంది పరారీలో ఉన్నారు. ప్రొటెస్ట్ లెడ్ టు రిజైన్ పిఎం కేపీ ఓలీ. రిజైన్ చేసిన తర్వాత డిస్కార్డ్ యాప్ ద్వారా సుశీలా కర్కి గారిని పిఎం గా ఎన్నుకున్నారు అక్కడి జెన్జీ యువత. హూ ఇస్ దిస్ సుశీలా కర్కి? సుశీలా కర్కి గారు 1952 నేపాల్లో జన్మించారు. తను బెనారస్ హిందూ యూనివర్సిటీ ఇండియా నుండి మాస్టర్స్ చేశారు. తర్వాత త్రిభువన్ యూనివర్సిటీ కాఠ్మండూ నుండి తన ఎల్ఎల్బి కంప్లీట్ చేశారు. జూలై 2016 షీ ఈస్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ నేపాల్. సీజేగా ఉన్నప్పుడు కరప్షన్ మీద జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించి ప్రత్యేకంగా నిలిచారు. ప్రొటెస్ట్ వల్ల చనిపోయిన వారిని ఉద్యమకారులుగా గుర్తించడం వల్ల ఆ దేశంలో పీస్ ని ప్రివైల్ చేయడానికి ఒక ప్రయత్నం చేశారు. ఇప్పుడిప్పుడే నేపాల్లో కర్ఫ్యూని ఎత్తివేస్తున్నారు. జనజీవనం మామూలు స్థితికి చేరుకుంటోంది. ఫ్రస్ట్రేషన్ దట్ హాస్ డెవలప్డ్ అగేన్స్ట్ ద గవర్నమెంట్ ఇస్ ఇంటాక్ట్. కోపం సద్దుమనగాలంటే ద ఇంటర్న్ గవర్నమెంట్ షుడ్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్స్ అగేన్స్ట్ కరప్షన్. వర్క్ ఆన్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ నేపాల్. సో దాట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఇది నేపాల్లో జరిగిన ప్రొటెస్ట్ కి సంబంధించి. సుశీలా కర్కి గారు వచ్చిన తర్వాత థింగ్స్ హావ్ బీన్ బెటర్ నౌ. ఇక్కడ యూత్ చేసిన నిరసనకి నేపాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో మనం వేచి చూడాలి. ఈ యూత్ చేసిన నిరసనకి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరి ఫిల్మ్స్. బై ఎవ్రీవన్.